శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర భాద్రపద బహుళ ద్వాదశి ఆదివారం. ఈరోజు సెప్టెంబర్ 29, 2024 తేదీ ఆదివారం. ఈరోజు మకా నక్షత్రం. ఈరోజు వర్జం రాత్రి 6:51 అయితే 8:34 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:17 అయితే 5:05 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మకా నక్షత్రం ఎవరికి తారావాలని కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృతిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి మకా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు పితృరాజితానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అలాగే సంతానానికి సంబంధించి కూడా శుభవార్తలు వింటారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అతి కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. ధనవ్యయం కలుగుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆదివారం, మకా నక్షత్రం. అందువల్ల జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ మత్తుపరంగా టై వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తి టై వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు ఆ సూర్య భగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 2, 3, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కనుక మా మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేదా ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదవ సిద్ధాంతి వలలమావిడ.